ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, గత 3 రోజులుగా మహాభారతంలోని ఆది పర్వం యొక్క పీఠికని మనం అనుసంధానం చేసుకుంటూ ఉన్నాం కృష్ణానుగ్రహంతో. నిన్నటి రోజు మహాభారతంలో ఉన్నటువంటి ఆఖ్యాన కథా బీజం గురించి, అలాగే ఆంధ్ర మహాభారతం అమృతత్వ సాధనం అనేటువంటి అంశం, అలాగే ఆఖ్యానకాలు ఉపాఖ్యానకాలు వాటి మధ్య ఉండే సంబంధం, ఇవన్నీ కూడా మనం పరిశీలించుకుంటూ మహాభారతం ఒక మహాకథ అనేటువంటి విషయాన్ని మనం ప్రతిపాదన చేసుకుంటూ ఉన్నాం. ఈ రోజున 4వ భాగంలో తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి అని మన తెలుగులో ఒక సామెత ఉంది. మానవుల్లో ఎన్ని రకాల ప్రవృత్తులు ఉంటాయో అన్నిటికీ జీవితంలో ఎదురయ్యేటటువంటి సమస్యలకి, ధర్మ సంఘర్షణలకి మహాభారతం నిలువుటద్దం పడుతుంది. అందువల్ల అది హృదయం. అపూర్వమైనటువంటి వ్యక్తుల యొక్క, అపూర్వ సన్నివేశాల యొక్క అపూర్వ సంగమం మహాభారత ఇతిహాస వృత్తాంతం. శ్రీకృష్ణ పరమాత్మ వంటి దివ్యాదివ్యులు, వ్యాసుని వంటి మహాజ్ఞానులు, భీష్ముడి వంటి ధర్మవ్రతులు, కర్ణుని వంటి త్యాగధనులు, అభిమన్యుని వంటి సాహస వీరులు, పాండవుల వంటి పరిణిత ప్రవృత్తులు, సంసార యజ్ఞ సంరక్షకులు వంటి మహిళా మూర్తులు కలిసి ఆదర్శానికి ఆచరణకి మధ్య అన్వయాలను అందించే అపూర్వ కథా ప్రపంచం మహాభారతం. పాండవుల యొక్క సమగ్ర జీవితం చిత్రింపబడినటువంటి ఈ మహాభారతం పురుషార్థ సాధన, అలాగే విజ్ఞాన సర్వస్వం కూడా. అందువల్ల భారతం జీవన ధర్మవేదం. ఈ భారతం గనక వింటే మానవుడికి ఎరుక, సమగ్రం కావటంలో అనుమానం లేదు. భారతం ఒక పుణ్యకథ. కథ వింటే పుణ్యం కలుగుతుందని అనిపించేది పుణ్యకథ. పుణ్యకథలకు ఫలశ్రుతి చెప్పడం మన పురాణ సంప్రదాయం. భారతం వింటే ఎటువంటి ఫలం కలుగుతుందో అనేక చోట్ల ఈ గ్రంథంలోనే వ్యాసుల వారు చెప్పారు, అలాగే నన్నయ్య గారు చెప్పారు. మత్సుకి ఆది పర్వంలో 1వ ఆశాశ్వంలో 34వ పద్యాన్ని మనం గనక చూస్తే మనకు తెలుస్తుంది. మహాభారత ఆఖ్యానం గనక చదివితే పుణ్యం కలుగుతుందని చెప్పటమే కాకుండా ఇందులో కొన్ని ఆఖ్యానకాలు ఉపాఖ్యానకాలు పుణ్యకథలని బోధపడేటట్లుగా వాటికి ఫలశ్రుతులను ప్రత్యేకంగా చెప్పడం మహాభారత కథన విశేషం. ఆది పర్వంలో అటువంటివి గరుడోపాఖ్యానం, దీన్నే సౌపర్ణోపాఖ్యానం అంటారు. దీని యొక్క ఫలశ్రుతి 2వ ఆశ్వాసంలో 122వ పద్యంలో ఇచ్చారు. అలాగే ఆస్తికుని చరిత్రం ఫలశ్రుతి 2వ ఆశ్వాసంలో 234, 35 పద్యాల్లో ఉన్నాయి. ఇవి ఒట్టి కథలు మాత్రమే కాదు, వేదార్థ బృంహితాలైనటువంటి ఆఖ్యానకాలు. సుపర్ణుడు అంటే గరుత్మంతుడు మంత్రాది దేవత. ఆస్తికుడు హింస లేనటువంటి యజ్ఞకర్మను బోధించే మంత్రద్రష్ట. సర్గ, ప్రతిసర్గ మొదలైన వాటి యొక్క తత్వం చెప్పేటటువంటి ఆఖ్యాయిక సమస్త భూత సంభవ కథ, అంటే సమస్త భూతాలు ఉద్భవించినటువంటి కథ. దీని ఫలశ్రుతి 3వ ఆశ్వాసంలో 72వ పద్యంలో చెప్పారు. అలాగే సురాసురులు సముద్ర మథనం చేసి సాధించినటువంటి అమృతాన్ని పురుష ప్రయత్నంతో గరుత్మంతుడు సాధించాడు.
అమృతాన్ని పంచినటువంటి విష్ణువుకి వాహనమైనాడు. అమృతం తాగాలి అనేటువంటి లౌల్యం లేకుండా దాని యొక్క మహిమలను అనాసక్త యోగం అనేటువంటి గుణంతో సాధించినటువంటి మహితాత్ముడు గరుత్మంతుడు. అందుకనే వైష్ణవులు గరుడాళ్వార్ అంటారు ఆయన్ని. అమృతత్వం అంటే అనాసక్తి యోగం, స్వేచ్ఛ అంటే జీవన్ముక్తి అని గరుత్మంతుడు, అహింస అనే ఆస్తికుడు బోధించినటువంటి ఆఖ్యానకాలు ఆ రెండు కూడా. గరుత్మంతుడేమన్నా జీవన్ముక్తి, అలాగే అనాసక్తి యోగం. అహింస అనేటువంటి విషయాన్ని ఆస్తికుడు ప్రతిపాదించాడు. అంటే జనమేజయుడు చేస్తున్నటువంటి సర్పయాగాన్ని ఆపించి, పుణ్యకథల పేటిక, పుణ్యకథ వాటిక ఈ మహాభారతం. అది ఆమూలాగ్రం అద్భుతమే. తిక్కన కథను ముగిస్తూ అన్నటువంటి మాటలు ఇందుకు మనం నిదర్శనంగా చూడొచ్చు. అతడింతటిది మహాభారతంబ అను నిశ్చయము తిరంబుగ మతి సంగతమగుడు అమ్మహాత్ముల కతి విదిశముగాగా ఇమ్మహాకథ చెప్పెన్. ఇంతటిదా మహాభారత కథ అని ఆశ్చర్యం కలిగించేటటువంటి మహాకథ ఈ పంచమ వేదం. అలాగే నన్నయ్య కవితా వైభవం గనక చూస్తే, సారమతిన్ కవీంద్రులు ప్రసన్న కథ కలితార్థయుక్తి లోనారసి మేలునా ఇతరులు అక్షరరమ్యతనాదరింప నానా రుచిరర్థ సూక్తి నిధి నన్నయ భట్టు తెనుంగునల్ మహాభారత సంహితారచన బంధురుడయ్యే జగద్ధితంబుగన్. నన్నయ్య కవిత్వంలో సారమతులైనటువంటి మహాకవులు బాగా బుద్ధితోటి భావన చేసి మెచ్చుకునేటటువంటి గుణం, ప్రసన్న కథా కలితార్థయుక్తి అంటే ప్రసన్నమైనటువంటి కథతోటి కూడుకున్నటువంటి అర్థాలు, అంటే వాచ్య లక్ష్య వ్యంగ్యార్థాలు సంయోజనం. ప్రసన్నమైన కథ అంటే ఏంటి? పఠించేటటువంటి వాడి మనస్సుకి ప్రత్యక్షమైనట్లు అనుభూతిని అందించే కథ. దానిని ప్రసిద్ధార్థ పదప్రయోగం వల్ల కలిగేటటువంటి ప్రసాద గుణం వల్ల నన్నయ్య కల్పించాడు. అటువంటి కథను చెప్పాలంటే వాచ్య లక్ష్య వ్యంగ్యార్థాలను గుణవ్యంజకంగా సంయోజనం చేయాలి. ఎక్కడ కథార్థాలను వాచ్యం చేయాలో, ఎక్కడ లక్ష్యార్థంలో వాడాలో, ఎక్కడ వ్యంగ్యార్థంలో చెప్పాలో ఆ శిల్ప మర్మాలను తెలియాలి. తెలిసి చేసినటువంటి అర్థ సంయోజనంలోనేటువంటి ప్రౌఢిమని లోపల తెలుసుకోవటం వల్ల, అంటే లోనారసి అని పదప్రయోగం చేశారు. కథ మనస్సుకి ప్రసన్నమై ప్రత్యక్షమవుతుంది. అర్థశక్తి తెలిసిన వాళ్లే దానిని అనుభవించగలుగుతారు. మహాకవులు ఆ గుణాన్ని భావనామయంగా దర్శనం చేసి అనుభవించి ప్రశంసిస్తారు. అలాగే ప్రసన్న కథా కవితార్థయుక్తి అని మరొక పాఠం కూడా ఉంది, పాఠాంతరం ఉంది. అంటే ప్రసన్నమైన కథ యొక్క కవిత్వం యొక్క అర్థ సంయోజనమని భావం, లేదా ప్రసాద గుణంతో కూడినటువంటి కథా కవిత్వంలోని వాచ్య లక్ష్య వ్యంగ్యార్థాల సంయోజనం అని కూడా మనం చెప్పచ్చు. నన్నయ్య కథాకథన కవిత్వ పద్ధతిని అభిమానించేవాడు. కథా సన్నివేశానికి తగినటువంటి కవితా శైలిని ప్రదర్శించేవాడని మనం ఆదిపర్వం చదువుతుంటే మనకు అర్థం అవుతుంది. లేదా కథను ప్రసన్నం చేయడానికి కథన శిల్పంలో వ్యంగ్యార్థాలను సంయోజనం చేసి ప్రయోగిస్తాడని చెప్పుకోవచ్చు. అది మనం వ్యాఖ్యాతలు మనకి అందిస్తారు, ముందు ముందు మనకు తెలుస్తుంది. ఏమైనా ఇది కూడా సారమతులైనటువంటి వాళ్ళు కవితా శిల్ప మర్మజ్ఞులకే ప్రసన్నం కాగలిగినటువంటి కవితా లక్షణం అది. ఇక రెండోది సామాన్యులను ఆకర్షించేది.
అదేమిటి? అక్షర రమ్యత. ఈ సమాసానికి అక్షరాలను రసభావ్య వ్యంజకంగా ప్రయోగించడం వల్ల కలిగేటటువంటి ఒక సౌందర్యం లేదా ఆస్వాద యోగ్యత అని క్షరం కానిటి రచనా సౌందర్యం, తనివి తీరనటువంటి ఆస్వాద మాధుర్యం అని కూడా మనం చెప్పుకోవచ్చు. మొదటి అర్థం కావ్య శయ్యకి సంబంధించింది, రెండోది పద్యరచన సౌందర్యానికి సంబంధించింది. మొత్తానికి అక్షర రమ్యత వల్ల రచనకి శ్రవణానందం కలుగుతుంది. అంటే వింటుంటే బాగుంటుంది చెవులకి. అర్థం తెలియకపోయినా పద్యరచనలోని నాద మాధుర్యాన్ని సామాన్యులు కూడా తరగనటువంటి ఆసక్తితోటి ఆనందిస్తారు. నన్నయ్య గారి కవిత్వాన్ని సామాన్యుల చేత చదివింపజేసేది, వినిపింపజేసేది అయినటువంటి ధారా మాధుర్య గుణం అక్షర రమ్యత. అంటే ఎక్కడెక్కడ ఏ అక్షరం వాడితే అందంగా ఉంటుందో తెలిసినటువంటి వాడు అన్నమాట. నన్నయ్య భట్టు గారి కవిత్వంలో పండిత పామరులకు అందరికీ నచ్చేది ఏమిటంటే ఆయన వాక్కుకి సహజమైనదైనటువంటి లక్షణం నానా రుచిరార్థ సూక్తి నీతిత్వం. అంటే అనేక రకాలైనటువంటి ఉచితాలైనటువంటి కాంతిమంతములైనటువంటి అర్థాలను అందించగలిగే సూక్తులకి నన్నయ్య ఒక నిధి వంటివాడు. సూక్తులంటే సుభాషితాలని కానీ అందమైన కవితాభివ్యక్తులని కానీ మనం అనుకోవచ్చు. ఈ రెండూ కలిసినవి కావచ్చు. ఇది కలకాలం జనుల యొక్క నాలికల మీద కవిత్వాన్ని నిలపగలిపే లక్షణం. సుభాషితాలైనటువంటి సూక్తులు నానా విధాలైనటువంటి అర్థాలను అంటే వివిధ ప్రయోజనాలను సాధించగలుగుతాయి. లోకనీతిని, రాజనీతిని, ఆధ్యాత్మిక ప్రబోధాలని, ధర్మ ప్రబోధాలని, లోకజ్ఞత వైశిష్యాలని, అనుభవాలను సూక్తులు మనకి అందిస్తుంటాయి. నన్నయ్య గారి కవిత్వంలో ఇట్లాంటి సూక్తులు కోకొల్లలు. మచ్చుకి ఒక్కటి చెబుతున్నాడు. నిండు మనంబు నవ్య నవనీత సమానము పల్కు దారుణాఖండల శస్త్రతుల్యము జగన్నుత విప్రులయందు నిక్కము ఈ రెండును రాజులందు విపరీతము కావున విప్రుడోపు నోపండతి శాంతుడయ్యు నరపాలుడు శాపము క్రమరింపగన్. బ్రాహ్మణ యొక్క క్షత్రియుల యొక్క స్వభావాన్ని గురించి చెప్పిన ఈ పద్యం మన తెలుగునాట లోక ప్రసంగాలలో లోకోక్తిగా వాడుకోవటం ఇప్పటికీ ఉంది. మనకు ముందు వస్తుంది ఈ పద్యం. నన్నయ్య గారి కవిత్వం ప్రజల యొక్క పలుకుబడిలో సూక్తి సుధా మాధుర్యంతో జీవిస్తుంది అనడానికి ఈ పద్యం ప్రబల సాక్ష్యం. ఇది మనకి మహాభారతంలో ఉన్నటువంటి ఉదంకోపాఖ్యానంలో వస్తుంది. సూక్తి అంటే రుచిరమైనటువంటి చమత్కారయుక్తమైనటువంటి కూర్పు. ఈ చమత్కారం ఒక్కొక్క పద్యంలో, పదబంధంలో, సమాసంలో, వాక్యంలో బహుభంగులుగా మనం చూడొచ్చు అని ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం గారు భావించారు. ఇవన్నీ కూడా అందమైనటువంటి కవిత్వం యొక్క అభివ్యక్తీకరణ. నన్నయ్య ప్రధానంగా గుణవాది. శబ్దగుణ సంయోజన శిల్పంతో కవిత్వంలో సౌందర్యాన్ని, ఆస్వాదనీయతని కల్పించడంలో నన్నయ్య గారు సిద్ధహస్తుడు. గుణ వ్యంజకాలైనటువంటి స్వరాలని, అక్షరాలని రచనలో కూర్చి ఆ రచనకి రమ్యతను కలిగించడం ఆయన యొక్క పద్యరచన శిల్పం. నన్నయ్యకి శబ్దగుణకం అంటే ఎంతో ఇష్టం. రమణీయార్థ ప్రతిపాదక శబ్దాన్ని ఎన్నుకొని దాన్ని అక్షర సుందరంగా ఆవిష్కరిస్తాడు నన్నయ్య గారు. ఉదంకోపాఖ్యానంలో చేసినటువంటి నాగస్తుతి ఇందుకు ఉదాత్తమైనటువంటి ఉదాహరణ. బహువన పాదపాబ్ది కుల పర్వత పూర్ణ సరస్వతీ సహిత
మహీమహీభరమజస్ర సహస్ర ఫణాలిదల్చి యస్సహతరమూర్తికి జలధిశాయికి పాయక శయ్యయైన అయ్యహిపతి దుష్కృతంతకుడనంతకుడు మాకు ప్రసన్నుడయ్యడు. ఇది ఆదిశేషుడి మీద స్తోత్రం చేసినటువంటి పద్యం ఉదంకుడు. ఇక్కడ విభావ స్వభావ వ్యంజకమైనటువంటి శబ్దగుణం, అక్షర రమ్యత, ఇందులో ఉన్నటువంటి రచనా సౌందర్య రహస్యం, ఇక్కడ బంధౌజ్వల్యం అనేటువంటి కాంతి గుణం, రచనలోని ప్రాణ చైతన్యం. మహామహీభరాన్ని మొదటి పాదంలోని అక్షర సంవిధానంతో భావ్యమానం చేశాడు. భూభారాన్ని మోస్తున్నటువంటి ఆదిశేషుడి యొక్క శ్రమను సూచించే సహస్రఫణాళి బుసలను ఊష్మాక్షరాలతో వ్యంజింపజేశాడు. ఇక్కడ సరస్ చూడండి, మజస్ర, సహస్ర చూడండి, దుస్సహ, ఇటువంటి శబ్దాల్లో స్ అనేటువంటి బుస శబ్దం మనకి కనిపిస్తుంది. పద్యరచనలో ఓజస్సు నుండి క్రమంగా ప్రసాదానికి పరిణమించినటువంటి రచన అనంతుడు ఆగ్రహాన్ని విడిచిపెట్టి ప్రసన్నత భజించాలి అని ఉదంకుని యొక్క కామనకి అనువుగా మారింది. ఇది ఉదంకోపాఖ్యానంలో పద్యం. ఈ విధంగా అనేకమైనటువంటి పద్యాలు మనకి అందాన్ని అందించేటటువంటివి ఉన్నాయి ఈ యొక్క నన్నయ్య గారి యొక్క రచనలు. అలాగే ప్రసన్న కథా కలితార్థయుక్తి అనేటువంటి కవితా లక్షణాన్ని దర్శింపగలిగినటువంటి నన్నయ్య గారు తప్పకుండా ధ్వని సాంప్రదాయానికి, అందులోనూ వస్తుధ్వని పార్శ్వానికి చెంది ఉంటాడు. ఆయన యొక్క రచనలో అడుగడుగునా కనబడే ఈ స్వభావానికి మనం ఎన్నైనా ఉదాహరణలు చెప్పుకోవచ్చు. కానీ మనం ఆ ఉదాహరణంతో మనం ముందుకు వెళదాం. నన్నయ్య గారి రచనలో పఠిత ఒక కథను ప్రమాణంగా తీసుకొని పరిశీలన చేయాలి. అది ఆఖ్యానకమైన, ఉపాఖ్యానమైన, వాటికి తగినటువంటి కావ్యకథా శిల్పంతో లఘుకావ్యాలుగా రాణిస్తూ ఉంటాయి. ఉదాహరణంగా ముందుగా ఉదంకోపాఖ్యానం మనం చూడొచ్చు. ఉదంకుడి యొక్క కథలో 2 భాగాలు మనకు కనపడతాయి. మొదటిది గురువుగారి భార్యకి పౌష్యపత్ని కుండలాలను తెచ్చించిన కథ. అందులోనే అతడు తక్షకుడి యొక్క అపకారానికి గురైనాడు. ఇక రెండోది అతడు జనమేజయుడి చేత సర్పయాగాన్ని మొదలు పెట్టించినటువంటి కథ. అందులో తక్షకుడి మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నం చేశాడు ఉదంకుడు. ఈ 2 భాగాలు 2 కార్యాలతో కూడి ఉండటం వల్ల కథల జంటగా మనకు కనిపిస్తాయి. ఒక్కో దానిలో దానికి తగినటువంటి కావ్య శిల్ప నిర్వహణం స్వయం సమగ్రంగా ఉన్నది. అలాగే ఇక మూలంలో లేనటువంటి కొన్ని కల్పనలకి తెలుగులో కొత్తగా చేసి కథకి ప్రసన్నతను కలిగించడంతో పాటు వ్యంగ్యార్థ సంయోజనంతో వస్తుధ్వని కూడా నన్నయ్య గారు సాధించాడు. దుష్యంతుడు ఉదాహరణగా కణ్వాశ్రమంలో శకుంతలను చూచినప్పుడు మూలంలో లేనటువంటి ఒక కల్పనని కాళిదాసు గారి యొక్క అభిజ్ఞాత శాంకుతల నాటకం ఆధారంగా గ్రహించి అందులో పొందుపరిచాడు నన్నయ్య గారు. అసంశయం క్షత్ర పరిగ్రహక్షమా యదార్యమస్యౌ మభిలాషిమే మనః అని కాళిదాసు గారి యొక్క శ్లోక తాత్పర్యాన్ని గ్రహించి, ఇది మునికన్య అయితే మరి ఎందుకు ఈ లతాంగి యందు నా హృదయం ఆకర్షితమవుతోంది అని దుష్యంతుడి చేత అనిపించాడు.
కాబట్టి ఈ అమ్మాయి తప్పకుండా ఒక క్షత్రియకాంతయే అనుకున్నాడు, మునికన్య కాదు అనుకున్నాడు. అలాగే ఇది మునికన్య అని ఎంతయు నాకు అనిపించటం లేదు, ఎంత మాత్రం అనిపించటం లేదు. నన్నయ్య గారు ఈ కల్పన వల్ల కథ ప్రసన్నమయ్యే వ్యంగ్యార్థ సంయోజనం సాధించాడు. అది ఎట్లాగంటే, దుష్యంతుడు శకుంతలను గాంధర్వ విధిలో వివాహం చేసుకున్నాడు. హస్తినాపురకు వెళ్ళిపోయి ఆమెను అంతఃపురానికి పిలిపించుకోవాలి. పుత్రుడు పుడితే అతడికి యవరాజు పట్టాభిషేకం చేస్తానని మాట ఇచ్చి దాన్ని స్మరించుకోలేదు, కనీసం జ్ఞాపకం చేసుకోవాలి. నిండు కొలువులో శకుంతలని భరతుణ్ణి భార్యాపుత్రులుగా గుర్తించాల. దానికి లోక అపవాద భీతిని హేతువుగా చూపించాడు. తర్వాత ఆ ప్రవర్తన వల్ల దుష్యంతుడు ఉదాత్తుడు అనిపించుకోడు, పైపెచ్చు కపటిగా, కఠినుడుగా, అసత్యవాదిగా మనకు కనిపిస్తాడు. కానీ చివరికి ఆకాశవాణి చేసినటువంటి నిర్దేశం ప్రకారం నిజాన్ని అంగీకరించాడు. ఈ హఠాత్ పరిణామానికి తగినటువంటి చిత్త సంస్కారం అతనిలో ఉన్నట్లుగా మూల కథలో ఎటువంటి సూచన కూడా లేదు. అంటే వ్యాసుడు రాయల, దాన్ని నన్నయ్య దాన్ని కల్పించాడు. భావి కథార్థ వ్యంజకమైనటువంటి కల్పనతోటి కథను ప్రసన్నం చేశాడు. అంటే దుష్యంతుడు కణ్వ మహర్షి యొక్క తపోవనంలోకి పోయే ముందు ఖాండవ వనాన్ని తలపించే సుందరమైన వనం చూశాడు. అందులో సంతోషంగా ప్రవేశించాడు. అప్పుడు అక్కడికి కొంతమంది అందమైన స్త్రీలు పూలను, అక్షతలను రాజుగారి మీద చల్లినట్లు, తుమ్మెద నాదాలే ఆశీస్సులుగా వినపడినట్లు సన్నివేశాన్ని నన్నయ్య గారు చిత్రీకరించాడు. అంటే ఈ వర్ణనం దుష్యంతుడికి త్వరలో జరగబోయే గాంధర్వ వివాహాన్ని ధ్వనింపజేశాడు. అలాగే కణ్వ మహర్షి గారి యొక్క తపోవన వర్ణనం వస్తుధ్వనికి చక్కటి ఉదాహరణగా తీసుకోవచ్చు. ముని యొక్క శక్తి వల్ల సహజ విరోధ జంతువులు సైతం తమ వైర వృత్తిని మానివేసి స్నేహంతో కలిసి జీవిస్తున్న ప్రకృతిని దుష్యంతుడు ఆ తపోవనంలో చూసి ఆశ్చర్యపోయినాడు. ప్రకృతి మీద పురుషుడి ప్రభావాన్ని వర్ణించే అపూర్వ వర్ణనం అది. శకుంతల దుష్యంతుల యొక్క గాంధర్వ వివాహం విరుద్ధ ప్రవృత్తుల యొక్క విశిష్ట స్నేహం అయినా కూడా అక్కడ శాంతియే ఫలించింది. కణ్వ మహర్షి యొక్క వ్యక్తిత్వాన్ని ఆశ్రమ వర్ణనం వ్యంగ్యంగా ప్రసన్నం చేసింది. దుష్యంతుడి యొక్క ప్రవర్తనకి ముని కోపడ్డం, ప్రాణంగా పెంచినటువంటి తండ్రి యొక్క అనుమతి లేకుండా స్వయం నిర్ణయంతో పెళ్లి చేసుకున్నటువంటి శకుంతలను ఆమె చేసిన పని ధర్మవిరుద్ధం కాదని భావించి మందలించలేదు. పైపెచ్చు ఆమె గర్భంలో పెరుగుతున్న భరతుడు దుష్యంతుడిలాగా కాకుండా వంశకర్త కాదగినవాడుగా పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పించాడు కణ్వుడు. నిశ్శబ్దంగా భావి భారత చక్రవర్తికి తగినటువంటి వ్యక్తిత్వాన్ని నిర్మించి యువరాజు కాదగినటువంటి వయస్సులో భరతుడిని శకుంతల వెంట హస్తినాపురానికి పంపించాడు. కణ్వుడి యొక్క శాంత ప్రవృత్తి ఉందే, అది శకుంతలోపాఖ్యానంలో ఆత్మశక్తి. దానిని నన్నయ్య గారు ప్రసన్నం చేశాడు. వ్యంగ్యార్థభరితమైనటువంటి తపోవన వర్ణనంతో ఇది నన్నయ్య గారు సాధించినటువంటి అమూలకమైనటువంటి మహాశిల్పం. అంటే మూలంలో లేనటువంటిది. ఇటువంటివి ఎన్నెన్నో మరికొన్నింటిని మనం తర్వాత పర్వాలకు ఉండేటువంటి పీఠికల్లో సమీక్షించుకుందాం. అలాగే నన్నయ్య గారి పద్యం ధారామధురంగా సాగుతుంది. పద్యం మొదలుపెట్టిన దగ్గర నుండి పద్యం పూర్తయ్యే వరకు సెలయేరులాగా ప్రవహిస్తూ ఉంటుంది. వింటే ముందుగా శ్రవణానందం కలిగిస్తుంది. శబ్ద సౌందర్యంతో ఆలోచించిన కొద్దీ ఆలోచనామృతం అందజేస్తుంది. దానిలో ఉండే అర్ధ గాంభీర్యం వల్ల. అలాగే
తత్సమ పదభూయిష్టమైనటువంటి తెలుగుదనం రచనలో తొణికిసలాడుతుంటుంది. తెలుగువారు అందమైనటువంటి ఆకారాన్ని, అమందమైనటువంటి భావావేశాన్ని గౌరవిస్తారు. వారి యొక్క చిత్తవృత్తికి అద్దం పట్టేదే నన్నయ్య గారి పద్యం యొక్క శైలి. కృతిపతి యొక్క ప్రశంస చేసే మొదటి తెలుగు పద్యం నన్నయ్య గారి యొక్క శైలికి అక్షరావతారం అనుకోవచ్చు. రాజకులైక భూషణుడు రాజమనోహరుడు అన్యరాజ తేజో జయశాలి శౌర్యుడు విశుద్ధ యశస్సరది చంద్రికా రాజిత సర్వలోకుడు అపరాజిత భూరి భుజా కృపాణ ధారాజల శాంత శాత్రవ పరాగుడు రాజమహేంద్రుడున్నతి. అంటే ఓజస్సులో ప్రసాదం కలిపితే వచ్చేటటువంటి ఒక మధురమైనటువంటి శైలి ఈ పద్యం. ఉదాత్తమైన వర్ణనలో నన్నయ్య కలం ఈ రీతిగా లాస్యం చేస్తుంది, అంటే నాట్యం చేస్తుంది. ప్రసాదం సర్వగుణ సమర్థనీయమని, అక్షరరమ్యత దాని యొక్క సహజ గుణమని, ధారా మాధుర్యంతో కూడినటువంటి ఈ వర్ణనలో రాజరాజుకి, ధర్మరాజుకి సామాన్య ధర్మం పాటింపబడిందని గనక గ్రహిస్తే నన్నయ్య గారి యొక్క కవితా లక్షణాలు మూడింటికి ముచ్చటైనటువంటి ఉదాహరణగా దీన్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు. నన్నయ్య పద్యాలలో ఎన్నో భద్రగజాలు నడుస్తాయని ప్రసిద్ధి. అందుకే నన్నయ్యనే భద్రగజంగా కీర్తించాడు తరువాత వచ్చినటువంటి ఎర్రన్న గారు. ఉన్నత గోత్ర సంభవము ఊర్జిత సత్వము భద్రజాతి సంపన్నము ఉద్ధతాన్య పరిభావి మదోత్కటము నరేంద్ర పూజోన్నయనోచితంబునై చొప్పడు నన్నయ భట్ట కుంజరం బెన్న నిరంకుశోక్తి గతి నిందును గ్రాలుట ప్రస్తుతించెదం. ఈ పద్యం హరివంశ కావ్యంలో ఎర్రన్న గారు రచించినటువంటి పద్యం. ఇక కవిత్రయ భారతం వ్యాఖ్యానం. ఆంధ్ర మహాభారతానికి ఆమూలాగ్రం వ్యాఖ్య ఇంతవరకు వెలువళ్ళ. కొన్ని పర్వాలకు, కొన్ని ఆశ్వాసలకు అక్కడక్కడ వ్యాఖ్యలు, సరళ వ్యాఖ్యలు వచ్చినాయి. కానీ ఒక సమగ్రతను సాక్షాత్కరింపజేసే వ్యాఖ్యానం మాత్రం రాల. ఆ లోపాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు తీర్చి అటు ధర్మ ప్రచారానికి, ఇటు సాహిత్య ప్రచారానికి ఎనలేని సేవ చేశారు. కవిత్రయ భారతం తెలుగులోకి అవతరించి దాదాపు 1000 ఏళ్ళు, అంటే 950 సంవత్సరాలు అవుతున్న తరుణంలో ఈ సమగ్ర వ్యాఖ్య వెలువడటం ఆంధ్రులు చేసుకున్నటువంటి అదృష్టం. ఈ వాంగ్మయ యజ్ఞంలో కర్తలైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మొదలైన అధికారులు, సంపాదకులు, వ్యాఖ్యాతలుగా పాల్గొన్న విద్వన్మణులు, ప్రోత్సాహకులుగా కృషి చేసిన వాళ్ళు ఎంతో ధన్యులు. వారికి మనం అందరం కూడా కృతజ్ఞతాపూర్వక నమస్సులు తెలియజేసుకుందాం. అలాగే విద్వద్వరేణ్యులైనటువంటి ఆచార్య దివాకర్ల వెంకటావధాని గారు ఆదిపర్వంలో మొదటి 3 ఆశ్వాసాలకు వ్యాఖ్యను సరళ గ్రాంథిక భాషలో రచించారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క నిర్ణయం ప్రకారం వారి వ్యాఖ్యని శిష్ట వ్యవహారంలోకి పరివర్తన చేయడం జరిగింది, మార్చారు. ఎందుకని? గ్రాంథికంగా ఉంటే అందరికీ అర్థం కాదని. 4వ ఆశ్వాసానికి ప్రధాన సంపాదకులైనటువంటి జీవి సుబ్రహ్మణ్యం గారు శిష్ట వ్యవహారికంలో వ్రాశారు. అలాగే డాక్టర్ అప్పజోడి వెంకట సుబ్బయ్య గారు తొలుత తాము సరళ గ్రాంథికంలో
సంపాదక మండలి సలహాను అనుసరించి వారే శిష్ట వ్యవహారంలోకి పరివర్తనం చేసి ఇచ్చారు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.